ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఉగాది రోజు వ్లాగ్ అండి. ఈరోజు కంప్లీట్ వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తున్నాను, చూసేయండి. సో మార్నింగ్ ఈ ముగ్గు పెట్టేశాను అండ్ చెట్లన్నిటికీ మొక్కలన్నిటికీ వాటర్ పెట్టేశాను. అండ్ ఈ మల్లెపూ మిస్ చేసినట్టున్నాను, పుయ్యట్లేదండి. చాలామంది అడుగుతున్నారు పువ్వులు చూపించట్లేదు ఏంటమ్ములి అనేసి. ఆగిపోయాయి పుయ్యడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా బుజ్జితల్లలకి ఫుడ్ పెట్టాను. సో ఎలా గెంతుతున్నాయో చూడండి అసలు. సో నిద్ర లేయగానే నా పని ఇదేనండి, రొటీన్గా ఉంటుందన్నమాట. కొంతసేపు వీటితోటి ప్రశాంతంగా కూర్చుంటాను. మనసుకి బాగా అనిపిస్తుంది అన్నమాట. ఏదన్నా అనిపించినా కూడా ప్రశాంతంగా ఉంటాయి అవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని, అండ్ ఈ మామిడికాయలు వచ్చేసి ఎదురింటి అక్క ఇచ్చారన్నమాట. వాళ్ళ చెట్లో ఉంటాయి మామిడికాయలు. సో అక్క ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ శనగపప్పు అవన్నీ నానపెట్టేశాను ముందే. అండ్ ఇంకా అందరు లేసారు మా వాళ్ళు. లేచి పంచాంగం చూడట్లేదండి. నాకు అసలు వాటి మీద అసలు నమ్మకం కూడా ఉండదు. అసలు నేను అసలు బిలీవ్ చేయను. కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టీ పెట్టేశాను అండ్ పల్లి ఎంపేసుకుంటున్నాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి. సో పిల్లలకి ఈరోజు దోశ వేస్తున్నాను అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను. సో దోశ బ్యాటర్ వచ్చేసి పక్కన తీసి పెట్టేశాను ముందే. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టాను. పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, అవి ఆరే లోపల పిల్లలకి స్నానాలు చేయించేద్దామని చెప్పి వచ్చాను. ఇది నేను లవ్లీకి నేనే స్టిచ్ చేశానండి. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది అమూల్య స్టిచ్చింగ్ ఛానల్లో వస్తుంది. కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూసేయండి. సో ఈరోజు వస్తుంది 3:30 కల్లాగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పల్లీలు బాగా ఆరిపోయాయి. అంటే పిల్లలకి స్నానాలు చేయించి వచ్చేసరికి లక్కీ చేసేస్తాడు, కానీ పండగ కదా అందుకోసం అని చెప్పి ఇద్దరు పిల్లలకి తల స్నానం చేయించాను అన్నమాట. అండ్ ఈ పల్లి చట్నీ వచ్చేసి నేను పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి వేస్తాను. అది వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బొబ్బట్ల కోసం శనగపప్పుని ఉడకపెట్టుకుందామని కుక్కర్లో వేసాను. అండ్ చట్నీ వచ్చేసి గిన్నెలో వేసేసుకొని పోపు పెట్టేశాను. సో ఇలాంటి పండగలు ఏమన్నా వస్తే అసలు మనకు మల్టీ టాస్కింగ్ లాగా సో బోల్డన్ని పనులు ఉంటాయి. నేను అసలు నార్మల్గానే చేశాను కొన్ని, నాకు అంత హడావిడి ఏం లేదు. అంటే మార్నింగే చేసేసేయాలి, పూజ చేయాలి, ప్రసాదం పెట్టాలి ఏం లేదు. సో ఇది తెలుగు వాళ్ళందరికీ న్యూ ఇయర్ లాంటిది కాబట్టి ఉగాది అనేది ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. కొత్త సంవత్సరం కదా అందుకని. సో ఇంకా దోశ వేశాను అండ్ ప్లెయిన్ దోశే కావాలన్నారన్నమాట. అందుకోసం అని చెప్పి దోశ వేశాను. అండ్ చూడండి ఇక్కడ అందరూ స్నానాలు చేశారు. లవ్లీ బుజ్జి తల్లి బాగుంది కదా, డ్రెస్ భలే కుదిరింది నిజంగా అసలు. ఇంకా ఉంది ఫ్యాబ్రిక్, నేను కూడా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు ఇద్దరం వేసుకుంటాము. అండ్ మా తమ్ముడు అండ్ లక్కీ కూడా ఇద్దరు స్నానాలు చేశారు. సో వీళ్ళిద్దరికి ఆకలి అంటే ముందు వేశాను అండ్ మా తమ్ముడికి దోశ వేస్తున్నాను. హరి ఏమో ఈ షూట్ అనేది క్లిప్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బౌల్లో పచ్చనపప్పు నానపెట్టాను కదా, ఇదేమో వడక అన్నమాట. మా తమ్ముడికి ఈ వడలంటే ఇష్టం అంట, నాకు కూడా ఇవే ఇష్టం. అందుకని చెప్పి ఈ వడ చేద్దామని ఇంకెక్కడ పెట్టాను. ఈరోజైతే నేను ఏమేమి రెసిపీస్ చేస్తున్నానంటే మామిడికాయ పులుసన్నం అండ్ వడలు అండ్ బొబ్బట్లు చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మా తమ్ముడు అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ లవ్లీ తల్లికి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంక జుట్టు అనేది ఆరపెడుతున్నాను. అండ్ దీన్ని రెడీ చేశాక ఇంక మిగిలిన పని అనేది చేసుకుందాం అని చెప్పి. సో నిజంగా ఇంటికి ఆడపిల్లే కదా మహాలక్ష్మి. సో ఏదైనా అకేషన్ వస్తే మాత్రం చక్కగా రెడీ అవుతుంది, మిగిలిన టైంలో అస్సలు అవ్వదు. అందుకని ఇంకా కూర్చోపెట్టి ఇంకా చక్కగా రెడీ చేస్తున్నాను అన్నమాట. అందులో నేను స్టిచ్ చేసిన డ్రెస్ కాబట్టి ఇంకా ఇష్టంగా వేసుకుంటుంది. అండ్ బాగా సూట్ అయింది నిజంగా. ఎన్ని మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అసలు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. స్టిచ్చింగ్ వీడియో అయితే మీరు అమూల్య స్టిచ్చింగ్ ఛానల్లో చూడండి ఖచ్చితంగా. అండ్ సింపుల్గా ఒక వడ్డానం పెట్టాను అండ్ ఒక జ్యువెలరీ తీసి పెట్టాను అన్నమాట, వైట్ పూసలది. అంటే కింద లెహంగా గౌన్ అదే కదా అందుకని. సో ఇక్కడ పువ్వులు పెట్టాను, పువ్వులు లేవంట. సో అందుకని ఇంకా ఈ పువ్వులు పెట్టేస్తున్నాను. హరి అంటున్నారు ఇవన్నీ ఏమొద్దు, సింపుల్గా గోల్డ్ వేసేసి వదిలేసేయచ్చు కదా అని. ఏం పర్లేదు బాగుంది ఇలాగా అని చెప్పాను. వేసుకుంటావారా అంటే వేసుకుంటా అన్నది. అంటే మొన్న అన్నీ పెట్టాను కదండి, ఆ రోజు బరువు అని చెప్పి వేసుకోలేదన్నమాట. అందుకని ఇక్కడ అడుగుతున్నారు హరి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది లవ్లీ బుజ్జి తల్లికి. అండ్ పాపడ పిల్ల పెట్టేశాను, ఇది గోల్డే. సో
ఇది లవ్లీ చిన్నప్పుడు దాన్ని పుట్టగానే ఇంకా కొన్నాం అన్నమాట బర్త్డేకి. సో ఇది అండ్ ఫైనల్గా ఇంతే, చాలా సింపుల్గా రెడీ చేశాను వడ్డానం అండ్ ఒక లాంగ్ నెక్లెస్ లాంటిది అండ్ పాపడ పిల్ల, అంతేనండి. బాగుంది కదా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది బుజ్జి తల్లి. అండ్ చాలామంది కూడా ఏంటంటే దిష్టి అండ్ అమూల్య చాలా బాగుంది అని, ఎదిగే కొద్దీ చాలా బాగా అనిపిస్తుంది లవ్లీ. అండ్ ఇది డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను ఏంటి అని చెప్పేసి మీరందరూ నాకు కాంప్లిమెంట్ ఇచ్చేసారు కాబట్టి పర్లేదు. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైనా చూడకుండా ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లవ్లీ బుజ్జి తల్లి ఎలా ఉందని. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే బోల్డ్ అని ఫోటోస్ ఉన్నాయి అక్కడ, మీరు చూడొచ్చు. అందరికి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. చెప్పు, హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఏదో ఒకటి చెప్పు. నేనైతే హ్యాపీ ఉగాది చెప్పాను. మళ్ళీ చెప్పండి. ఓకే, ఇదంతా బ్లోపర్ వేసుకోండి. చెప్పండి. హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఉగాది. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో మేమైతే ఈ ఉగాది రోజు ఎలా చక్కగా అందరం రెడీ అయ్యాం. అండ్ మా బుజ్జి తల్లి ఎంత బాగుందో కదా. సో దీనికి నేను డ్రెస్ నేనే స్టిచ్ చేశాను అండ్ చాలా బాగుంది. అందరు గ్రీన్ వేసుకున్నాం బట్ లవ్లీ పింక్ అయిపోయింది. సో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి భవ్య కలెక్షన్ నుంచి భవ్య గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకోసం అని చెప్పి ఉగాది రోజు వేసేసుకున్నాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఇది, సో బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ గా. మొత్తం శారీ అంతా కూడా ఏంటంటే సాఫ్ట్ సిల్క్ అండి, చాలా చాలా బాగుంటది. ఇది వచ్చేసి మనకు పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు. అండ్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా అనిపించింది. నేనైతే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ తోటి మ్యాచ్ చేసుకున్నాను. ఇది బ్లౌజ్ మనకు బ్రోకేడ్, చాలా బాగా వచ్చింది. పెద్ద బార్డర్ వస్తుంది అన్నమాట మనకి, ఇలాగా చాలా పెద్ద బార్డర్ వస్తుంది. బట్ నేను దీన్ని లోపలికి వేసేసుకున్నాను. ఇది కలర్ కాంబినేషన్ సూపర్ గా నచ్చింది. అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకు సిల్వర్ వీవింగ్ తోటి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా సిల్వర్ జరీ తోటి శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది, మ్యాంగో డిజైన్ లాగా. నేను ఇక్కడ యాడ్ చేస్తాను శారీ కంప్లీట్ పిక్చర్, మీరు అప్పుడు చూడండి. సూపర్గా నచ్చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది, క్వాలిటీ ఆసమ్ ఉంది శారీ కలెక్షన్. తన దగ్గర మీకు ఏంటంటే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ఉందన్నమాట. మంగళగిరి శారీస్ అన్ని కూడా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్సే వాళ్ళు. అండ్ హ్యాండ్ స్టాక్ కూడా ఉంటుంది తన దగ్గర. సిఓడి ఆప్షన్ అయితే లేదండి, మనకు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. తన గ్రూప్లో మీరు జాయిన్ అయితే కనుక, ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారన్నమాట. మీకు ఏమైనా నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని తనకు సెండ్ చేస్తే మీకు వారు కొరియర్ చేసి మీకు ట్రాక్ నెంబర్ అనేది ఇస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా సెండ్ చేశారు. ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీంట్లో తీసుకుందాం అని చెప్పేసి. అంటే ఈ విధంగా చిన్న చిన్న చిప్స్ లాగా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చి కంప్లీట్ శారీ అంతా వస్తుంది. ఇది మనకు జార్జెట్ అండి ఫ్యాబ్రిక్. శారీ అంతా ఇలాగే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య అందరూ ఎవరు చూసినా ఇవే వేసుకుంటున్నారు కదా. సో ఇది శారీ కంప్లీట్గా ఒకసారి చూపిస్తా చూడండి. ఇది శారీ అంతా చాలా చాలా నచ్చేసింది నాకు శారీ. ఇలా లైన్స్ లైన్స్గా వచ్చింది అన్నమాట, చిన్న చిన్న చిప్ వర్క్ అనేది వచ్చింది. సో శారీ అంతా కూడా వస్తుంది అలాగే. ఇది దీనికి వచ్చేసి ఏంటంటే మనకు బ్లౌజ్, ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది, కొన్నిటికి అన్స్టిచ్డ్ బ్లౌజ్ కూడా వస్తుంది. సో మనకు స్టిచ్డ్ బ్లౌజ్ అయితే కనుక శారీ 1220 రూపీస్. స్టిచ్చింగ్ లేకుండా వచ్చే బ్లౌజ్ అయితే అన్స్టిచ్డ్ బ్లౌజ్ అయితే కనుక మనకు 1120 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. దీంట్లో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్ స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకేనా. సో మీకు వెంటనే నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి షేర్ చేయొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ కూడా దాన్ని ఫాలో అవ్వండి. నేను ఇక్కడ లింక్ అనేది ఇస్తాను, పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా అన్నీ ఇచ్చేస్తాను లింక్స్ అనేటివి. ఓకేనా. సో ఇవి కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చేసిందండి భవ్య గారు. సో ఈ శారీ కట్టుకుందామా అని చాలా ఆలోచించాను. యాక్చువల్లీ ఈ శారీనే కట్టుకుందాం అనుకున్నాను, కానీ పండగ కదా. సో ట్రెడిషనల్గా ఈ శారీ చాలా నచ్చింది నాకు. అందులోనూ ఉగాది కాబట్టి గ్రీన్ అండ్ ఎల్లో కట్టుకుందాం అనిపించి ఇంకా ఈ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ కలెక్షన్. ఇలానే కాదండి, తన దగ్గర మనకు అన్ని రేంజెస్లో శారీస్ అనేవి దొరుకుతాయి. అండ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఆసమ్ ఉంటాయన్నమాట. ఒకసారి దాని పేజ్ మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది. చాలా కలర్ఫుల్గా మంచి మంచి శారీస్ ఉన్నాయన్నమాట తన దగ్గర. ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి లింక్స్ అనేటివి, చెక్ చేసి హ్యాపీగా ఫాలో అయిపోండి తన్ని. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు
ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారన్నమాట. ఇదేమో స్లైస్ కసాటా అంట. సో చాలా నచ్చింది లవ్లీకి. హరి ఏమో దీన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఎలా ఉంటుంది ఏంటో, తింటుందో లేదని అందరికి తీసుకురాకుండా ఇంకొకటే తీసుకొచ్చారన్నమాట. నచ్చితే మళ్ళీ తీసుకుందాంలే అని. ఇంకా వీళ్ళకైతే బాగా నచ్చింది. పింకే తింటుంది చూడండి అసలు. మిగిలిన ఫ్లేవర్ అసలు తినట్లేదన్నమాట. అన్నీ కలిపి తినరా అంటే తినదంట. సో పింక్ తింటుంది. పింకే ఈ రౌండ్గా ఉన్న పింక్ మొత్తం తింటుంది. సో లక్కీ చెప్తున్నారు అక్కడ మళ్ళీ అని. సో ఇంక నేను హరి ఛానల్ ఇప్పటికీ మానిటైజ్ అయిందన్నమాట. సో నేను ఆ యాడ్స్ అన్నీ పెడుతున్నాను. ఇంత హ్యాపీనెస్లో ఇంకా సూపర్ హ్యాపీ అనిపించేసింది నాకు. అండ్ ఇది ఆఫ్టర్నూన్ క్లిప్ అండి. సో అటు పెట్టినట్టున్నాను వీడియోస్. అండ్ ఇది ఒకటి టేస్ట్ చేయమని చెప్పారు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పి, అంటే నాకు నచ్చితే నెక్స్ట్ టైం కూడా తెప్పించుకోవచ్చు అని అందరికి కూడా. అండ్ బాగా అనిపించింది నాకైతే. అండ్ నేనైతే బటర్ స్కాచే తింటాను. ఇంకా మిగిలింది ఏది తినడానికి అంత ఇష్టపడను. అందుకని వీళ్ళేమో ఓరియో మిగిలినవి ఏమేమో తింటారు. నాకు వెనిలా కూడా అంత మంచిగా అనిపించదు. ఓన్లీ బటర్ స్కాచ్ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఉగాది పచ్చడి చేశాను. అది మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేసి, నేను ఎలా చేశానని. షడ్రుచులు కదా, అందుకని చింతపండు నానపెట్టాను అన్నమాట. కొత్త చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి, దాని జ్యూస్ అవి. నెక్స్ట్ బెల్లం వచ్చేసి తురుము పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ వేపపూత వచ్చేసి అసలు లేదండి ఎక్కడ. సో ఎన్ని చోట్ల ఎన్ని వేప చెట్లు తిరిగినా అస్సలు కనిపించలేదు. అండ్ బయట కొనుక్కోరమ్మంటే కూడా 10 రూపీస్కి అని తెచ్చారు, కానీ మొత్తం వాడిపోయి ఉంది. అందుకే కొంచెం వేసాను. అండ్ పచ్చిమిర్చి. ఈ మామిడికాయ ముక్కలేమో మామిడికాయ కాకుండా పిందెలు ఉంటాయి కదా, ఒగరుగా ఉండాలన్నమాట. అంటే మనకు పులుపు, కారం, తీపి, ఒగరు, ఉప్పు. సో ఉప్పు మర్చిపోయాను, తర్వాత వేసాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఫైనల్గా ఉగాది పచ్చడి. ఇంక మా వాళ్ళందరికి పెట్టేస్తున్నాను అన్నమాట. పెట్టేస్తూ అడుగుతున్నాను, మీకు ఫస్ట్ ఏ టేస్ట్ తెలిసింది అని. అలా అంటారు, ఏ టేస్ట్ మనకు తెలిస్తే మన ఈ ఇయర్ అంతా కూడా అది మనకు ఉంటుందని. తీపి తెలిస్తే తీయగా ఉంటుందంట, అండ్ పులుపు తెలిస్తే పుల్లగా ఉంటుందంట, అండ్ చేదు తెలిస్తే కొంచెం కష్టంగా ఉంటుందంట ఇలా. సో నాకు తెలిసింది చెప్తున్నానండి. అండ్ అందుకని ఇంక అందరిని అడుగుతున్నాను అన్నమాట, ప్రతి ఒక్కరికి పెడుతూ. సో లక్కీకి అయితే ఫుల్ ఫన్ను. అందరం కలిసి పచ్చిమిర్చి పెట్టండి అని చెప్తున్నారు జోక్కి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. అండ్ మామిడికాయ కూడా తురుము పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకా మామిడికాయ పులిహోర చేస్తాను. నేను ఎలా చేస్తాననేది ఇంక మీకు చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది, లాంగ్ గౌన్ టైప్. అండ్ మొత్తం కుర్తీ, లాంగ్ గౌన్ కుర్తీ అన్నమాట, అనార్కలి టైప్ ప్రింట్ వస్తుంది. సో చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయ పులిహోర నేను ఎలా చేస్తున్నాను చూపిస్తాను, చూసేయండి. సో ముందు కడాయిలో ఆయిల్ వేసాను. అండ్ ఆవాలు, మినపప్పు, అండ్ జీలకర్ర, అండ్ పచ్చనగపప్పు, అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా పల్లీలు వేసాను, తర్వాత సాల్ట్ వేసాను, సో పసుపు వేసాను, ఇప్పుడు జీలకర్ర వేసాను, ముందు వేయలేదు. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి దీంట్లో ఏంటంటే చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు కట్ చేసి, బట్ నేను వేయలేదన్నమాట. సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా, సో చిన్న మామిడికాయలు అక్కిచ్చారు కదా, ఇంకా వాటిని తురుముకున్నాను అన్నమాట. వాటితోటి ఇంకా పులుసన్నం అనేది చేస్తున్నాను. అంటే సీజన్లో ఫస్ట్ వచ్చే మామిడికాయలు కాబట్టి పులుసన్నం చాలా బాగుంటుంది సో చేసుకుంటే. అండ్ ఇది ఒకసారి బాగా కలిపేసుకొని, ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదు, జస్ట్ అలా కలిపి మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి అంతే. అప్పుడైతేనే ఈ మామిడికాయ మనకు పీస్ అసలు తగలవు, బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. సో మెత్తగా మరి మనం దీన్ని ఫ్రై చేసుకోక్కర్లేదు. ఇంకా ఆఫ్ చేశాను చూడండి నేను కూడా. ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మనం అన్నంలో కలిపేసుకోవాలన్నమాట. వేడిగా కూడా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కొంచెం ఆరపెట్టేశాను. అండ్ రైస్ నేను ముందే పెట్టాను.
సో రైస్ కూడా బాగా ఆరిపోయింది. వేడిగా ఉన్నప్పుడే తీసి వేసుంటే పుల్లలుగా ఉండేదేమో. కానీ పర్లేదు, పుల్లలుగానే ఉంది. వేసేసి ఇంక దీన్ని ఒకసారి చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ మామిడికాయ దీంట్లో కలిపేస్తా అన్నమాట. మా వాళ్ళకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నిజంగా. అండ్ మా తమ్ముడికైతే సూపర్గా నచ్చింది. మామిడికాయతో పులుసన్నం కూడా వేస్తారా అక్క అని అడుగుతున్నారు. అంటే మా పిన్ని ఎప్పుడు చేసి పెట్టినట్లేదు, అందుకే ఇంక అడిగాడు మా తమ్ముడు. సో అవును చిన్న అంటే ఇంకా సరే అంటున్నాడు. బాగా నచ్చేసింది వాడికి, నిజంగా చాలా బాగా నచ్చింది అన్నమాట. అండ్ ఇంక మనం దీంట్లో నిమ్మకాయ ఎక్కర్లేదు, ఏమి ఎక్కర్లేదండి, సరిపోతుంది. అంటే ఎంత మెంబర్స్ అని చూసుకొని అన్ని మామిడికాయలు అనేటివి పులుపు ధనాన్ని చూసి దాన్ని బట్టి మనం తురుము పెట్టుకోవాలన్నమాట. అండ్ దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా. సో ఎమ్మీగా బాగా కుదిరింది, అసలు సూపర్ టేస్ట్ ఉంది. అండ్ ఇంకా ఒక్కటి వడలు వేయాలంతే, ఇంక మా లంచ్ టైం అనేది ఇంక స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. తినేసి ఇంకా ప్రశాంతంగా నేను ఆ రోజు ఇంక లైవ్కి వచ్చాను. సో బోల్డ్ అనే విషయాల మీద షేర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి లవ్లీ టేస్ట్ చేయడానికి వచ్చింది, టేస్టింగ్ టైం లాగా. అంటే ముందు తమ్ముడికి పెట్టాను అన్నమాట, ఏదైనా ఉప్పు చూడమని చెప్పి వాడికి పెడతాను, అలా నాకు పెట్టాను వచ్చింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ వడ వేసుకోవడానికి పిండి కూడా మీద పెట్టుకున్నాను కదా, దీంట్లో ఉల్లిపాయలు చాప్ చేసి అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అంటే మసాలా వడ కాబట్టి సో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, నేనైతే ఇలా చేస్తున్నాను. అండ్ నేను కూడా చాలా రకాలుగా చేస్తాను, బట్ ఈరోజైతే ఇలా చేస్తున్నాను అన్నమాట. దీన్ని బాగా కలిపేసుకొని ఇంకా వడ వేసేసుకోవాలి, అండ్ మసాలా వడ. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం గసగసాల టైప్ ఉంటాయి కదా, సారీ గసగసాలు కాదు, సోంపు, దాన్ని వేస్తే చాలా బాగుంటుంది మధ్యలో తగిలితే. బట్ అది నేను వేయలేదు, అండ్ నార్మల్గా వేసాను అన్నమాట. ఇంకా ముందే ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రైకి. సో ఇంకొకటి వడ వేసేసుకున్నాను. సో ఇది లంచ్. అండ్ బొబ్బట్లు మళ్ళీ వేసుకుందాలే అని వేయలేదన్నమాట. అండ్ తర్వాత ఇంకా నేను లైవ్కి వచ్చాను, హరి థాట్స్లో ఛానల్ మానిటైజ్ అయిందని చెప్పి. ఆ హ్యాపీనెస్ని, ఆ గుడ్ న్యూస్ మీకు కూడా షేర్ చేద్దాం ఉగాది రోజు అని. థ్యాంక్ యూ సో మచ్ ఆ ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కొంతసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి పువ్వులు, అవి కోసుకున్నాను. అయితే లవ్లీ పాపడ బిళ్ళ తీసేసి అంటుంది. ఇంక తీసేస్తే నాకు పెడుతుంది, నువ్వు పెట్టుకో మమ్మీ, నువ్వు పెట్టుకుంటే ఎలా ఉంటావో చూడాలనిపిస్తుంది అని. సరే అని చెప్పి ఇంకా పెట్టుకొని, నాకు వద్దు తీసేరా అంటే ఇంక ఒప్పుకోవట్లేదు, మళ్ళీ పెడుతూనే ఉందన్నమాట. కొంతసేపు ఇంకా అలా పెట్టుకొని పువ్వులు కట్టుకుంటున్నాను. ఇంకా ఎదురుగా లక్కీ కూర్చున్నాడు, అండ్ మా తమ్ముడు కూడా కూర్చున్నారు. బాగుంది అక్క నీకు, పెట్టుకో అంటున్నారు అన్నమాట. నాకెందుకమ్మా ఈ వయసు, ఏదైనా ఫంక్షన్ ఉంటే పెట్టుకుంటా కానీ ఇప్పుడు నాకెందుకు అని చెప్తున్నాను. అండ్ ఇది అండ్ ఈ బుట్టలు వచ్చేసి గోల్డెన్ అండి. అండ్ లాస్ట్ టైం మీకు చూపించాను కదా, సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో నేను ఇష్టపడి చేయించుకున్నాను అన్నమాట వాటిని, అండ్ కొనుక్కోలేదు, చేయించుకున్నాను అలా. సో ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులు కడుతున్నాను. ఇవే లాస్ట్ అండి, ఇంక 2-3 పూసాయి తప్పితే అస్సలు లేవు. ఇవన్నీ కొన్ని వచ్చాయన్నమాట, కనకాంబరాలతో వచ్చాయి. కొన్ని కనకాంబరాలు వచ్చేసరికి ఇంక వీటిని కలిపి కట్టేసుకుంటున్నాను అన్నమాట. కట్టేసి ఇంక లవ్లీకి జడ వేసేసి మళ్ళీ పెట్టేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి బొబ్బట్లు చేస్తున్నాను. ఈ పప్పు ముందే నానపెట్టాను కదా, బాగా ఉడికిపోయింది, దీన్ని మెదుపుకుంటే సరిపోతుంది, కానీ నేను ఇంక మిక్సీలో వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మైదా పిండిని నేను ముందు కొంచెం పసుపు అలాగే కొంచెం గీ వేసి పెట్టాను అన్నమాట. అంటే నేతి బొబ్బట్లు చేస్తున్నాను అందుకని. సో నెయ్యి వేసాను, అండ్ బెల్లం తురుముకున్నాను, అండ్ ఇలాచి బెల్లం, ఇవి 2 అన్నీ కలిపి ఇంకా మిక్సీ జార్లో పప్పుతోటే మనం దీన్ని వేసేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది కదా ఆల్రెడీ, అలా సింపుల్గా చేసుకునే పద్ధతి ఇది. మనం లేదంటే శనగపిండిని మెదిపి మనం ఫ్రైలో వేసి బెల్లం తురుముతో కలిపి ఇలా చాలా టైం తీసుకుంటుంది కదా, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది.
ఇలాచి, బెల్లం అండ్ ఉడకపెట్టుకున్న పచ్చెనపప్పు మెదిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మెదుపుకుంటే బాగుంటుందన్నమాట మనకు. అండ్ కొంచెం నేతిలో నానపెట్టుకున్న మైదా ఉంది కదా, సో దాన్ని తీసుకొని స్ప్రెడ్ చేసి ఈ స్టఫింగ్ దాన్ని వేసేసి మళ్ళీ దాన్ని కవర్ చేసి ఇంక స్టఫ్ చేసుకొని మళ్ళీ బాల్ లాగా చేసుకొని దీన్ని ఒత్తుకోవాలి. అండ్ అలా కాల్ చేసుకున్నాను అన్నీ కూడా. సో ఇంకా వెళ్ళి వీళ్ళకి ఇచ్చేసాను అన్నమాట. సో చాలా బాగుంది మమ్మీ అంటున్నారు. లవ్లీకి భలే ఇష్టం. అండ్ లక్కీ లైట్గా అంత తింటాడు అన్నమాట, మరి అంత ఇష్టంగా తినడు, స్వీట్స్ ఏవి తినడు వాడు. సో ఇంకా ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు మాత్రం కొంచెం బలవంతం చేస్తే తింటాడు, అలా అంతే. సో ఇది ఈరోజు వ్లాగ్. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.